నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ 26న కుప్పంకు రానున్న సీఎం జగన్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. మాఘ పౌర్ణమి ప్రత్యేక పూజలు అందుకున్న పరమేశ్వరుడు. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. 50 మంది ఆపరేషన్లకు ఎంపిక. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. వార్తలను వివరాలు. ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, రామకుప్పం మండలాల్లో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శాంతిపురం మండలం గుండెసెట్టపల్లి బహిరంగ సభ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మరియు రామకుప్పం మండలం రాజ్పేట వద్ద శరవేగంగా జరుగుతున్న హంద్రీనీవా కాలువ పనులను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గతంలో కుప్పం పర్యటనలో ఇచ్చిన మాట ప్రకారం నీటిని కుప్పం నియోజకవర్గానికి నీరు అందించడంలో భాగంగా హంద్రీనీవా కాలువ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కాలువ ద్వారా కుప్పం నియోజకవర్గంలో దాదాపు 54 చెరువులకు నీరు అందించే పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేలా రామకుప్పంలో పూజా కార్యక్రమం నిర్వహించి హంద్రీనీవా నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. పాలేరు ప్రాజెక్టు నుండి శంకుస్థాపన చేయడం జరుగుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే హంద్రీనీవా, పాలేరు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు, త్రాగునీరుకు ఇబ్బంది ఉండదని తెలిపారు. గాండ్ల కమిటీ భవన నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించి 3 కోట్ల నిధులు విడుదల చేసి భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ఎండెడ్డప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ, రెస్కో చైర్మన్ సందిల్ కుమార్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 26వ తేదీ కుప్పంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రియతమ నాయకుడు, ముఖ్యమంత్రి పర్యటిస్తూ ఉన్నారు. ప్రధానంగా గతంలో కుప్పం వచ్చినప్పుడు ఏదైతే వారు మాట చెప్పారో ఆ మాట ప్రకారం హంద్రీనీవా కాలువను పూర్తి చేయడం జరిగింది. దాదాపు దానివల్ల కుప్పం నియోజకవర్గంలో 54 చెరువులకు ఈ కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం. పనులు 100% కూడా పూర్తి చేయడం జరిగింది. మరి నీరు కూడా ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు దాకా రామకుప్పం మండలం ద్వారా వస్తూ ఉంది. మరి వారు వచ్చే రోజుకు పూజ చేసి ఇక్కడ దాన్ని ప్రారంభించి ఈ సభలో వారు ప్రసంగిస్తారు. ప్రధానంగా వారు చెప్పారు, చేశారు. మాకు అంతా కూడా ఈ కుప్పం ప్రజలకంతా కూడా ఇది చాలా తీరని కళ అని చెప్పి ఏదైతే భావిస్తున్నారో ఆ కళ నెరవేర్చిన గొప్ప నేత మన ప్రియతమ నాయకుడు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ కుప్పంకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి పాలార్ ప్రాజెక్టును ఆ రోజుల్లో వారు ప్రారంభించి టెండర్లు పిలిస్తే పనులు జరిగేటప్పుడు స్టే తీసుకురావడం జరిగింది తమిళనాడు ప్రభుత్వం. దాన్ని వెనుక హస్తం కూడా చంద్రబాబుదే. సుప్రీంకోర్టు దాకా వారు ఫైట్ చేయడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా అధిగమించి మళ్ళా నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇవ్వడం జరిగింది, మంజూరు చేయడం జరిగింది. తిరిగి దాన్ని ఎల్లుండి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా పాలార్ ప్రాజెక్టు కూడా వేయడం జరుగుతుంది. పాలార్ ప్రాజెక్టు పూర్తయితే హంద్రీనీవా, పాలార్ ప్రాజెక్టు 2 కలిపి ఈ కుప్పం 4 మండలాలకు, మున్సిపాలిటీకి తాగునీరు, సాగునీరుకు ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా శ్రద్ధ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారం ఇక్కడ పనులు చేశారు. అదేవిధంగా ఈరోజు గాండ్ల కమ్యూనిటీ హాల్ కూడా 3 కోట్లతో మంజూరు చేసి స్థలం కూడా ఇచ్చి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దాని కింద మా ఎంపీ గారు 50 లక్షలు, నేను 50 లక్షలు సిఎస్ఆర్ గ్రాంట్ కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ పూర్తి అది అయ్యే లోపల మళ్ళా కూడా డబ్బులు అవసరమైతే ఆ 2 కోట్లు కూడా ఇచ్చి త్వరితగతిన ఈ గాండ్ల కమ్యూనిటీ హాల్ను కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే మా జిల్లాలో కుప్పంలోనే ఎక్కువ గాండ్ల కమ్యూనిటీ ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా మనం కించపరిచే విధంగా లేకుండా
వారికి మనము మాట చెప్పిన ప్రకారం ఇవ్వాలని చెప్పే ఆలోచనతో ఏదైతే ఇక్కడ వాళ్ళకందరికి కూడా నాయకుడిగా ఉన్నాడో సెంథిల్ గారు అడిగినారు కాబట్టి మంచి స్థలం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 కోట్ల డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ సభ ఏర్పాట్లు. ఈ తప్పనిసరిగా గతంలో అయితే కుప్పంలో జరిగిన సభ అప్పుడు దాకా ఏ జిల్లాలో కూడా అంత పెద్ద సభ జరగలేదు. అదేవిధంగా మళ్ళీ తిరిగి కుప్పంలో రెండోసారి జరుగుతోంది కాబట్టి ఆ సభ కంటే ఈ సభ ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి ఏర్పాట్లన్నీ కూడా బాగానే జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ సభలో పాల్గొనడానికి. చాలా బాగా సక్సెస్ఫుల్గా ఇది పూర్తవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏదైనా ఈ కుప్పం గురించి ఆలోచన చేసి అనౌన్స్ చేస్తే కూడా మనం ఎల్లుండి వేచి చూడొచ్చు. ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష కోసం జిల్లాలో కట్టుదిట్టమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీన ఆదివారం ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని, అభ్యర్థులు ఉదయం 9:30 నుంచి 10 గంటలలోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, పరీక్షా కేంద్రానికి ఉదయం 10:15 తర్వాత వచ్చిన అభ్యర్థులు అనుమతించబడరని తెలిపారు. గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు జిల్లాలో 20 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 9,411 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, 6 మంది రూట్ ఆఫీసర్లు, 20 మంది లైసెన్స్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షా హాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచ్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు కల్పించామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలో జరగబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల సందేహాల నివృత్తి కొరకు హెల్ప్ డెస్క్ నెంబర్ 9491077356కు ఫోన్ చేయవచ్చని, పరీక్ష మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యేంత వరకు పరీక్షా కేంద్రాల నుంచి అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. మలి దశలోనూ నలుగురికి సాయం చేస్తూ సామాజిక సేవలు ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారు పొంగనూరు విశ్రాంత ఉద్యోగులు. కంటి వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ మేమున్నామంటూ భరోసా అందిస్తున్నారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ హాస్పిటల్ కు సంబంధించి డాక్టర్ మురళీకృష్ణ కంటి పరీక్షలు నిర్వహించి 50 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ఇప్పుడు పైన నాకు తెలుస్తుందా? సరే, బాగా మోసం కూర్చుంది, కన్ను ఆపరేషన్ చేయాలి. ప్రతి నెల 4వ శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందని, కంటి జబ్బులు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మేము చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారు సద్వినియోగం చేసుకునే విధంగా చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాగరాజ, మునస్వామి మొదలయార్, వెంకటపతి, రామకృష్ణారెడ్డి, చంగారెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్ఆర్ థియేటర్ ఉదుకుబాగున విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ప్రతి నెల 4వ శనివారము ఉచిత కంటి వైద్య శిబిరము జరపబడుతుంది. కంటి జబ్బు గల వారు వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చూపించుకొని వ్యాధిని నిరోధించుకోవచ్చుగా కోరుతున్నాము. ఈ వైద్య శిబిరము మార్చిలో 23వ తేదీ నిర్వర్తించబడింది. అందరూ పాల్గొని వాళ్ళ కంటి జబ్బును నివారించుకోవాల్సిందిగా కోరుతున్నాము. విశ్రాంత భవనంలో విజన్ పార్క్ ట్రస్ట్ వారిచే శంకర్ నేత్రాలయ హాస్పిటల్లో ఆపరేషన్ నిర్వహించబడుతుంది. అది ప్రతి నెల 4వ శనివారము ఇక్కడ పరీక్ష చేసి వాళ్ళని ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉంటుందో ఇక్కడి నుంచి బస్సులో శంకర్ నేత్రాలయ హాస్పిటల్కి పిలుచుకొని పోయి అక్కడ ఆపరేషన్ చేసి అక్కడ 2 రోజులు పెట్టిన తర్వాత తిరిగి బస్సులో అక్కడి నుంచి పుంగనూరుకు పిలుచుకొని వచ్చి ఇదే ఈ విశ్రాంత భవనం దగ్గర వాళ్ళని వదులుతారు. తర్వాత వాళ్ళ స్వస్థలంలోకి వెళ్తారు. అక్కడ వీరికి కావాల్సిన సౌకర్యములన్నీ అక్కడ చేస్తారు.
ఆ పేషెంట్తో పాటు ఒకరు కూడా ఉండొచ్చు, వాళ్ళ సహాయకులుగా ఒకరు అక్కడ ఉండొచ్చు. ఇది ప్రతి నెల జరుగుతూ ఉన్నది. ఇక్కడ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ అనేది మన ఇండియా లెవెల్లో ఉంది. మనకు శంకర్ నేత్రాలయ చెన్నై దగ్గర కాబట్టి ఇక్కడి నుంచి పిలుచుకొని పోయి అక్కడ ఆపరేషన్ చేస్తారు. వారి యొక్క సేవ మహా గొప్పది. కంటికి సంబంధించినటువంటి జబ్బులు జెనెటిక్ పరంగా వస్తాయి, అంటే అనువంశంగా వస్తాయి, లేదంటే విటమిన్ లోపం వలన వస్తాయి. విటమిన్ లోపం అంటే విటమిన్ ఏ. విటమిన్ ఏ కంటి చూపుకి లోపం వల్ల కంటి చూపు వస్తుంది. అవి లభించే పదార్థాలు ఏమిటంటే క్యారెట్, బొప్పాయి, మిల్క్, మునగాకు, ఆకుకూరలు, పండ్లు, వీటిలంతా కూడా ఈ విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం అందరము నెగ్లెక్ట్ చేయకుండా ఈ పదార్థాలు కన్నా సేవిస్తే మనము ఈ ఐ యొక్క జబ్బులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అట్లే కేసీటీవీ వారు ఈ ప్రోగ్రాం అంతా కూడా వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తారు. కాబట్టి ఎవరైతే కేసీటీవీ చూస్తారో పల్లెల్లో కూడా ఈ సౌకర్యం ఉంది. వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. విజన్ ఫర్ చెన్నై ట్రస్ట్కు ప్రతి నెల ఇక్కడికి వచ్చి పర్యటిస్తున్నటువంటి డాక్టర్ మురళీకృష్ణ గారికి మా విశ్రాంతి ఉద్యోగుల తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి నెల కేసీటీవీ వాళ్ళు దీన్ని ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కంటి ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరంతా చూస్తే నీకు ముందు చూపు ఉండాలా. అసలు మానవ జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టము. అందరూ కూడా పెళ్లి చూపులకు వెళ్ళారా అంటారు. పెళ్లి చూపుల్లోనే మానవ జీవితం యొక్క భార్యాభర్తల సంబంధం ఏర్పడడానికి ఆ చూపే ప్రధానంగా ఈనాడు ఉంది. అంటే ప్రతి విషయంలోనూ మీకు దూరదృష్టి ఉండాలా. ఇలాంటివన్నీ కూడా కన్ను మీదనే ఆధారపడి ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా ఈ ఆరోగ్యం పైన చూస్తే రేపు చూస్తాంలే, ఇంకొక వారంలో వెళ్తాంలే, ఈ సమస్యలంతా ఇంకొక పండుగ వెళ్ళిపోయిన తర్వాత చూస్తాంలే అని కంటి సమస్యలకు అలా వాయిదాలు వేసుకోకూడదు. రేపులో మాపులో చూపు నిలిపెదవేళ, రేపులో మాపులో చూపు నిలిపెదవేళ, రేపు లేదోయి ఈ రోజు నీదోయి. అందువల్ల మానవుడు త్రినేత్రుడుగా ఉండాలా. భూతకాలంలోనూ భవిష్యత్తు కాలంలోనూ కాలం గడపకుండా వర్తమాన కాలంలో ఈ రోజే నీ యొక్క ఆరోగ్యాన్ని నువ్వు సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో వాయిదాలు వేయకూడదు. మహనీయులారా, మీరందరూ మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకొని ఈ సంఘంలో మీరు కూడా ప్రతిభావంతంగా ప్రకాశించాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఈ విషయంలో కేసీటీవీ వారికి మేము శతాధిక ధన్యవాదాలు ప్రతిసారి ఎందుకు తెలియజేస్తున్నామంటే వారి యొక్క కార్యక్రమాలు మీరు ఎవరైనా అడగండి, నిష్పాక్షికంగా వ్యవహరిస్తారు. రాజకీయంగా కావచ్చు, సాంఘిక పరంగా కావచ్చు, పూజా కార్యక్రమాలు కావచ్చు, సమాజంలో జరిగే అనేక కార్యక్రమాలు మానవునికి విజ్ఞానవంతంగా ఉన్నవన్నీ కూడా వారు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ కానీ ధనవంతులకు దాసోహం కానీ బడా నాయకులకు బాకాలు కానీ లేదు. నిష్పాక్షికంగా సమాచారాన్ని అందించి ఈ ప్రాంతాలంతా విజ్ఞాన సమాచారాన్ని అందిస్తున్న కేసీటీవీ అధినేత రాజశ్రీ ముత్యాలు గారికి, వారి సిబ్బందికు మేము శతాధిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలను ప్రజలు ఎన్నటికీ మరవలేరని పీకేఎండ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ అన్నారు. ఇటీవల రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రామాలలో పర్యటించినప్పుడు ఆలయాల నిర్మాణాలకు సహాయం చేయాలని గ్రామస్తులు కోరారు. అందులో భాగంగానే శనివారం అల్జనేరు గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయ అభివృద్ధికి 50,000 రూపాయలు, జై కొత్తూరు ఆలయానికి 50,000 రూపాయలు మరియు మేలందొడ్డిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటుకు
40,000 రూపాయలను వ్యక్తిగత సహాయకుడు చంద్రహాస్ వద్ద మంత్రి పంపగా శనివారం ఎంపీపీ భాస్కర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్లు నగదును నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చెంగారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, జేఎస్సీ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, దేశదొడ్డి ప్రభాకర్ రెడ్డి, జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరులోని శివాలయాల్లో మాఘమాస పౌర్ణమి ప్రత్యేక పూజలను శాశ్వతంగా అర్చకులు నిర్వహించారు. శనివారం ఉదయపూర్వం శ్రీ భోగునంజుండేశ్వర స్వామి మరియు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాల్లో రుద్రాభిషేకాలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు పరమేశ్వరుని దర్శించుకున్నారు. ఓం నమః శివాయ. 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 స్నానం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి. శ్రేష్ఠాయ నమః ఉపవీతం సమర్పయామి. రుద్రాయ నమః ఆభరణం సమర్పయామి. కళాయ నమః గంధం సమర్పయామి. కలవికరణాయ నమః శిలాక్షతాం సమర్పయామి. వలవికరణాయ నమః పుష్పాణి పూజయామి. బలాయ నమః సమర్పయామి. బలప్రమదనాయ నమః దీపం సమర్పయామి. ఆప్యాయసు సమేతసే విశ్వదాస్వమృష్ణీజం భవావాజస్య సుగంధరే క్షీరేణ స్నాపయామి. ఆప్యాయసు సమేతసే విశ్వదాస్వమృష్ణీజం భవావాజస్య సుగంధరే క్షీరేణ స్నాపయామి. బాహుభ్యాం తతే నమః. యా విశుస్యుతమాశివం బభోవదే ద్రోహం శివాదరుజాయ దౌదయానోరుదయాం యా తే రుద్రశివాదనోరఘోరాపాపకాశినీం దయానస్తనభాషంతమయాగిరికంతావిజాకశీః యామిషిం గిరికంతహస్తేవోం విభర్షుస్తవే శివాంగిరిత్వదాం కుర్మాదికం శ్రీపురుషం జగదే శివేన ప్రతిసాత్సాగిరిచాచ్చావదామసి యదానస్తత్వమిత్యగదే యక్ష్మకం గమనాసదే. ఓం నమః శివాయ. అఘోరేభ్యస్తఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యో సర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. మాఘశుద్ధ పౌర్ణమి అంటే ఈ రోజు మొదలుకొని మాఘశుద్ధ ఏకాదశి వరకు, మాఘ బహుళ ఏకాదశి వరకు ప్రతిరోజు కూడా ఏకాదశి వారు రుద్రాభిషేకములతో ఫలపంచామృతాభిషేకములతో పరమేశ్వరుడిని అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడు నిత్యము అర్చించబడతాడు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ఈ రుద్రాభిషేకము జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి భావిస్తాం. తర్వాత మాఘశుద్ధ ఏకాదశి రోజున శివుల రోజున శివుని వివాహ కళ్యాణము జరుగుతుంది. ఆ మాఘశుద్ధ ఏకాదశి అనేది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ సమయము. అటువంటి సమయంలో ఈ కాశీ విశ్వేశ్వరాలయంలో అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కన్నుల పండుగగా విశేషంగా
కళ్యాణోత్సవం జరగబడుతుంది. ఈ కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని భావిస్తాను. పుంగనూరు పురపాలికలో వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం 31వ వార్డులో మినీ బైపాస్ ప్రాంతంలోని వీధుల్లో పిచ్చి మొక్కల్ని తొలగించడంతో పాటు కాల్వల్లో మురుగునీరు నిల్వ లేకుండా చేయడం, దోమల నివారణకు స్ప్రేయింగ్ వంటివి చేశారు. రోజుకు ఒక వార్డులో గ్యాంగ్ వర్క్ చేపట్టడం జరుగుతుందని శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య తెలిపారు. పుంగనూరు మండలం కురపల్లి గ్రామంలో మొసమ్మ జాతర ప్రారంభమైంది. శనివారం రాత్రికి గ్రామ పురవీధుల్లో డప్పు వాయిద్యాలు, బాణసంచాల నడుమ అమ్మవారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరగనుంది. ఆదివారం భక్తుల దర్శనార్థం అమ్మవారిని గ్రామంలో కొలువు తీరుస్తారు. సాయంత్రం వేలాది మంది భక్తజన సందోహంతో భక్తి శ్రద్ధలతో గరగలు అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అత్యంత వైభవంగా జరుగు మొసమ్మ జాతరకు ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సు సౌకర్యాలు కల్పించారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో 21.80 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రానికి శనివారం ప్రారంభోత్సవం చేశారు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దీంతో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రామకుప్పం శాఖను మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్ర జానపద కళల కార్పొరేషన్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, డీసీసీబీ చైర్మన్ రెడ్డెమ్మ, కుప్పం పలమనేరు ఆర్డీఓలు శ్రీనివాసులు, మనోజ్ రెడ్డి, రామకుప్పం ఎంపీపీ సుబ్రహ్మణ్యం, జడ్పీటీసీ నితిన్ రాఘవరెడ్డి, తహసీల్దార్ శ్రీధర్, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ ప్రభాకర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మాఘమాస పౌర్ణమి సందర్భంగా శనివారం పొంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అర్చకులు నిర్వహించగా అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఆవరణంలోని సత్యనారాయణ స్వామి మూలవలను ప్రత్యేకంగా వివిధ పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించిన తర్వాత అర్చకులు వ్రతకథను చదివి వినిపించారు. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీట కొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి, వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి, పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము.
పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. కొత్త ఇండ్లు శ్రీ షిరిడి సాయి మందిరంలోను సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. మరియు పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఈవీఎంలను కేటాయించడానికి జాతీయ మరియు రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ట్రయల్ ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ పై అవగాహన నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సగిలిషన్ మోహన్ పేర్కొన్నారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ సమావేశం నందు డిఆర్ఓ పొల్లయ్యతో కలిసి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ర్యాండమైజేషన్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసెంబ్లీ మరియు పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఈవీఎంలను కేటాయించడానికి జాతీయ మరియు రాష్ట్రంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ట్రయల్ ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ పై నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 7 నియోజకవర్గాలు మరియు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి లాగిన్లో ర్యాండమైజేషన్ తర్వాత రాజకీయ పార్టీల నాయకులు అంగీకారం తెలియజేయడంతో మళ్ళీ నియోజకవర్గాల వారీగా ఆర్ఓ లాగిన్ కు వెళ్లడం జరుగుతుందని, మళ్ళీ ఆర్ఓలు నియోజకవర్గంలో రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ర్యాండమైజేషన్ నిర్వహించిన తర్వాత పోలింగ్ కేంద్రాలకు కేటాయించబడతాయని తెలిపారు. మొదట యాదృచ్ఛిక ఈవీఎంల జాబితా నియోజకవర్గ వారీగా జాతీయ మరియు రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో భాగస్వామ్యం చేయబడుతుందన్నారు. ఒక్క నియోజకవర్గానికి ర్యాండమైజేషన్ చేయవచ్చునని మరియు అన్ని నియోజకవర్గాలు కూడా ఒకేసారిగా ర్యాండమైజేషన్ చేయవచ్చని తెలిపారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు మరియు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి జిల్లాకు 4708 బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు 4226, వీవీప్యాట్లు 5082 రావడం జరిగిందని తెలిపారు. సాయంత్రం జిల్లా కలెక్టరేట్లోని సమావేశం హాల్ నందు ర్యాండమైజేషన్ పై డిప్యూటీ తహసీల్దార్లకు, ఈడీఎంలు, ఎలక్షన్ డీటీలు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఈవీఎంలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు వెంకట శివ, భవానీ, రాజకీయ నాయకులు బీజేపీ నుంచి అట్లూరు శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నుంచి భాస్కర్, పరదేశీ, బీఎస్పీ నుంచి భాస్కర్, సిపిఎం నుంచి గంగరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఉదయ్ కుమార్, టీడీపీ ప్రభుతేజ్, ఎలక్షన్స్ విభాగ సిబ్బంది ఉమాపతి, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 26న కుప్పంకు రానున్న సీఎం జగన్, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. మాఘ పౌర్ణమి ప్రత్యేక పూజలు అందుకున్న పరమేశ్వరుడు. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన, 50 మంది ఆపరేషన్లకు ఎంపిక. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు, జిల్లా కలెక్టర్ సగిలిషన్ మోహన్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.